హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొన్ని ట్రేడింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. మీకు తెలుసు, ఇది bluechipalgos.com అనే వెబ్సైట్. అన్ని ఆల్గో టూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనకి. ఇందులో మేము కొన్ని ట్రేడింగ్ టూల్స్, ఫ్రీ ట్రేడింగ్ టూల్స్ని డెవలప్ చేసామండి. ఇప్పుడు ఆ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కనుక మీరు రీసోర్సెస్ అని చూస్తే దాని కింద మీకు డ్రాప్ డౌన్లో చాలా లింక్స్ ఉంటాయండి. అందులో ఒక లింక్ మీకు ట్రేడింగ్ టూల్స్ అండి. ఇది రీసెంట్గా మేము డెవలప్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఈక్విటీ ఆర్ ఆప్షన్ ట్రేడర్స్కి ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసం అని చెప్పి మేము ఏం చేసామంటే ఇక్కడ కొన్ని ట్రేడింగ్ టూల్స్ డెవలప్ చేసామండి. మీరు ఈ ట్రేడింగ్ టూల్స్ కొడితే మీరు ఈ పేజ్కి వస్తారు. మీకు ఆల్మోస్ట్ ఒక 5 టూల్స్ ఆర్ 5 క్యాలిక్యులేటర్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, సో ఈ 5 క్యాలిక్యులేటర్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఇది ఫ్రీ టూల్స్ అండి, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు వీటికి. సో మీరు స్ట్రైట్ అవే వెబ్సైట్కి వచ్చి రీసోర్సెస్ కింద మీకు ఏదైతే ట్రేడింగ్ టూల్స్ అని ఉంటుందో దాన్ని క్లిక్ చేసి మీరు స్ట్రైట్ అవే యూస్ చేసుకోవచ్చండి. ఓకే, అండ్ బిఫోర్ వీ బిగిన్, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పానండి, చాలా చాలా ఇన్నోవేటివ్ టూల్స్ని తీసుకొస్తాం మీ ముందుకని చెప్పి. సో దాని భాగంగానే మార్కెట్లో జనరల్గా ఎక్కడా లేని టూల్స్ని మేము ఇక్కడికి తీసుకొచ్చామండి. అఫ్కోర్స్ కొన్ని టూల్స్ మీకు దొరకచ్చు, పివట్ పాయింట్ క్యాలిక్యులేటర్ లాంటివి, కానీ మీకు ఇట్లాంటి పొజిషన్ సైజింగ్ క్యాలిక్యులేటర్స్ కానీ లేకపోతే కాంపౌండింగ్ క్యాలిక్యులేటర్స్ కానీ జనరల్గా మీకు మార్కెట్స్లో దొరకవండి. సో ఇలాంటి టూల్స్ మీకు కావాలి ఫ్రీగా ఫ్యూచర్లో కూడా అంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 టూల్స్ ఉన్నాయండి. 5 టూల్స్ మోస్ట్లీ మనం కవర్ చేయలేము ఒక వీడియోలో. సో దీన్ని 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ కింద డివైడ్ చేద్దామండి. ఫస్ట్ మీరు ఈ టూల్స్ గురించి తెలుసుకోవాలి. మనకి ఇక్కడ 5 క్యాలిక్యులేటర్స్ ఆర్ 5 ట్రేడింగ్ టూల్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ టూల్ అండ్ లాస్ట్ టూల్, ఓకే, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆప్షన్ ట్రేడర్స్ కానీ ఈక్విటీ ట్రేడర్స్ కానీ ఎవరైనా. కానీ సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఈ 3 టూల్స్ అయితే మాత్రం ఆప్షన్ ట్రేడర్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఫస్ట్ వచ్చేసి పివట్ పాయింట్ క్యాలిక్యులేటర్ అండి. మీకు జనరల్గా మార్కెట్స్లో ట్రేడ్ చేసేటప్పుడు మీకు రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్తో ట్రేడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎట్లా తెలుస్తాయి అంటే జనరల్గా మీకు చాలా టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయండి మార్కెట్లో. లైక్ స్టాండర్డ్ పివట్ పాయింట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, లేదంటే క్యామరిల్లా పివట్ పాయింట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదంటే వుడీ చేసుకోవచ్చు, ఫిబొనాకీ చేసుకోవచ్చు. ఫిబొనాకీ ఈజ్ వెరీ వెరీ ఐ థింక్ ఇంపార్టెంట్ అండ్ చాలామంది దాన్ని యూజ్ చేస్తుంటారండి. ఈ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది తెలుస్తుందండి. ఓకే, సో ఒక్కసారి మనం ఇది గ్రాఫ్లో చూద్దామండి ఫస్ట్. అసలు ఎట్లా ఉంటాయి పివట్ పాయింట్స్ అని, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అండి, మీ అందరికీ తెలుసు. మీకు ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఇండికేటర్స్లోకి వెళ్తే మీకు చాలా ఇండికేటర్స్ ఉంటాయండి. కమ్యూనిటీలో డెవలప్ చేసిన ఇండికేటర్స్ ఉంటాయి, లేదంటే ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఆల్రెడీ రెడీగా పెట్టిన ఇండికేటర్స్ ఉంటాయండి. అందులో మీకు ఒక ఇండికేటర్ మీకు పివట్ పాయింట్స్ అని ఉంటుందండి. అంటే చాలా పివట్ పాయింట్స్ ఉంటాయి, నేను చెప్పినట్టుగా టెక్నికల్స్లో ఉంటుంది, కమ్యూనిటీలో ఉంటుంది. నేను ఒక పివట్ పాయింట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు కనుక చూస్తే ఈ పివట్ పాయింట్ నేను ఎప్పుడైతే ఎనేబుల్ చేశానో ఈ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని చెప్తుందండి. ఓకే, మీరు చూడొచ్చు, ప్రీవియస్ డేని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ప్రీవియస్ డే లెవెల్స్ని చేసి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తామండి. ఓకే, సో రియల్ టైం ట్రేడింగ్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతాయండి. అఫ్కోర్స్ మీరు దీన్ని సైలోస్లో అంటే దీన్ని ఇండివిజువల్గా యూజ్ చేస్తే మీకు ఎక్కువ రిజల్ట్ ఉండదు, బట్ మీరు వేరే ఇండికేటర్స్ని కంబైన్ చేసి మీరు దీన్ని యూజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, సో ఇలాంటి పివట్ పాయింట్స్లో మనకి చాలా రకాలు ఉంటాయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఫిబొనాకీ కానీ, క్యామరిల్లా కానీ, లేకపోతే స్టాండర్డ్ పివట్ పాయింట్స్ అని చాలా చాలా రకాలు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది సింపుల్ ప్లేన్ వెనిలా స్టాండర్డ్ పివట్ పాయింట్ అండి. సో ఇప్పుడు కనుక మీరు ఈ క్యాలిక్యులేటర్లో చూసుకుంటే మీరు ఏదో ఒక పివట్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టాక్ ఉందండి, దాని హై 100 అనుకుందాం ఆ రోజు, అండ్ లో వచ్చేసి 90 అనుకుందాము, అండ్ క్లోజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 93 అనుకుందాం ఫ్రెండ్స్. బేసిక్గా మనం ఏం చేయాలంటే క్లోజ్ అయిపోయిన తర్వాత, ఆ డే ట్రేడింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు రేపు మార్నింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చి నిన్నటి వాల్యూస్ ఓకే ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ క్యాలిక్యులేట్ అని కొడితే
మీకు ఇక్కడ ఒకటి పివట్ పాయింట్ వస్తుందండి, 2 సపోర్ట్ లెవెల్స్ వస్తాయి. కింద ఎక్కడైతే సపోర్ట్ ఉందో మీరు చూడొచ్చు, 93 దగ్గర క్లోజ్ అయింది. మనకి ఇవాళ 93 దగ్గర క్లోజ్ అయితే రేపు మీకు సపోర్ట్ లెవెల్స్ 88.67, 84.33 దగ్గర ఉంటుందండి. అట్లాగే పైన మీకు 98 అండ్ 104, ఓకే, 2 రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇట్లా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే మీరు క్యాల్కులేట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చండి. ఆల్రైట్, మీకు ఇందులో క్యామరిల్లా ఉంటుంది, ఇందులో కూడా అంతే అండి. మీరు జస్ట్ హై లో క్లోజింగ్ ప్రైస్ చేసి క్యాల్కులేట్ అని కొడితే మీకు స్లైట్లీ వేరియేషన్ ఉంటుందండి. ఓకే, ఎందుకంటే మనం దీన్ని క్యాల్కులేట్ చేసే ఫామ్లో వేరుంటుంది, స్టాండర్డ్ పివట్ పాయింట్స్ని క్యాల్కులేట్ చేసే ఫామ్లో వేరుంటుంది. అట్లాగే మీరు ఫిబొనాకీ అని పెడితే క్యాల్కులేట్ అని కొడితే మీకు ఇక్కడ మళ్ళీ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ ఫేవరెట్ క్యాలిక్యులేటర్ ఏదో పివట్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ అని కొట్టి మీరు అప్పుడు ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తోటి మీరు ట్రేడ్ చేయొచ్చండి. ఓకే, సో ఇది ఒక గ్రేట్ టూల్ అండి. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఇది రియల్లీ యూస్ఫుల్. సో మీరు ఆప్షన్ ట్రేడర్ అవ్వచ్చు, ఈక్విటీ ట్రేడర్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ ట్రేడర్ అవ్వచ్చు, ఏ సెగ్మెంట్లో మీరు ట్రేడ్ చేసినా కూడా మీరు ఈ పివట్ పాయింట్స్ని మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇదండి ఫస్ట్ టూల్ మనకున్న 5 టూల్స్లో ఫస్ట్ టూల్ అండి ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక క్యాలిక్యులేటర్ గురించి డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే వీడియో పెద్దదవుతుంది. సో వీడియో లెంత్ తగ్గించడం కోసం మనం ఇక్కడతో ఆపేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ టూల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఈలోపు మీకు ఒకవేళ టైం ఉంటే మీరు రండి, వచ్చి పివట్ పాయింట్ క్యాలిక్యులేటర్ని ట్రై చేయండి. రేపు మీకు ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి, మీరు రిజల్ట్స్ తోటి ట్రేడ్ చేసి చూడండి ఇవి ఎంత యాక్యురేట్గా ఉన్నాయో. ఇందాక చెప్పినట్టుగా ఇది ఇండివిజువల్గా యూజ్ చేయకండి, మీ వేరే ఇండికేటర్స్ ఏమైనా ఉంటే దాంతో కంబైన్ చేసి యూజ్ చేయండి, సో దట్ మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.